అదేవిధంగా తులసిబాబు పివి సునీల్ కుమార్ కలిసి తెలంగాణలోని షాద్నగర్ లో అగ్రిగోల్డ్ భూములు కొన్నవారిని బెదిరించడమే కాకుండా తమకు డబ్బు ఇవ్వని పక్షంలో ఆ భూములను వెనక్కి తీసుకుంటామని బెదిరించారని కూడా వివరించారు. దీంతో పాటు కన్నెగంటి ప్రదీప్ అనే వ్యక్తి బెదిరించి 75 లక్షల రూపాయలు కూడా లాగేసుకున్నారని కూడా ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటన్నిటిపై విచారణ జరిపితే అసలు నిజాలు బయటకు వస్తాయని కూడా వివరించారు. ఆనాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ బెదిరింపులకు దిగారని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే రఘురామకృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్ హోదాలో రాసిన లేఖపై ఏసీబీ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణను ప్రారంభించారు. ప్రకాశం జిల్లాలో బినామీ అకౌంట్ల వ్యవహారంపై క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రారంభించారు. అదేవిధంగా తులసిబాబు పివి సునీల్ కుమార్ కలిసి తెలంగాణలోని షాద్నగర్ లో అగ్రిగోల్డ్ భూములు కొన్నవారిని బెదిరించడమే కాకుండా తమకు డబ్బు ఇవ్వని పక్షంలో ఆ భూములను వెనక్కి తీసుకుంటామని బెదిరించారని కూడా వివరించారు. దీంతో పాటు కన్నెగంటి ప్రదీప్ అనే వ్యక్తి బెదిరించి 75 లక్షల రూపాయలు కూడా లాగేసుకున్నారని కూడా ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటన్నిటిపై విచారణ జరిపితే అసలు నిజాలు బయటకు వస్తాయని కూడా వివరించారు. ఆనాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ బెదిరింపులకు దిగారని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే రఘురామకృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్ హోదాలో రాసిన లేఖపై ఏసీబీ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణను ప్రారంభించారు. ప్రకాశం జిల్లాలో బినామీ అకౌంట్ల వ్యవహారంపై క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రారంభించారు.